అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ముందుగా అందరికీ భోగి పండగ అలాగే సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి డిఏ, డిఆర్ పెండింగ్ అరియర్స్ ఏవైతే ఒక డిఏకి సంబంధించి 3 విడతలు ఉన్నాయో దానికి సంబంధించి ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. దీనికి సంబంధించి 1100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చెల్లింపుల్లో భాగంగా ఈరోజు బిల్లుల్లో కదలిక వచ్చింది. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే మీరు అక్కడ లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. అలాగే మన ఛానల్కి ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోకి వెళ్దాం. ఉదయం నుంచి ఈ డిఏ అరియర్స్ బిల్లుల్లో కొన్ని బిల్లుల్లో కదలికైతే వచ్చింది. ఇది 2025లో మారినటువంటి బిల్లు. ఇది 375544. ఈ బిల్లు మనకి ఇది వచ్చేసి పులివెందులకు సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు మనం చూసినట్లయితే ఇది 2024లోనే దీన్ని పెట్టడం జరిగింది. ఈ 2024 దీన్ని బిల్ నెంబర్ వచ్చేసి 194507. దీనికి సంబంధించినటువంటి ఇది అయితే ఇది మనకి పోయింది, యూక్యూబేర్కి వెళ్ళింది. అలాగే బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ కావడం జరిగింది. అలాగే ఇంకొక బిల్లు ఇక్కడ చూసినట్లయితే ఈ బిల్ నెంబర్ 220949. ఇది వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు కూడా కదలికి వచ్చింది. ఈ విధంగా చాలా బిల్లు చెక్ చేయడం జరిగింది. కొన్ని బిల్లు ఇంకా మనకి గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. అయితే చాలా వరకు బిల్లు మనకి యూక్యూబేర్కి వెళ్ళి ఉన్నాయి. ఇంకా కొన్ని బిల్లులకి ఇది ఆ బిల్లు నెంబర్ వచ్చేసి 2024 పెట్టినప్పుడు దాని నెంబరు ఈ విధంగా ఉంది. ఈ విధంగా మనకి బిల్లు చాలా వరకు కదలిక వచ్చింది. ఇంకా కొన్ని బిల్లు అక్కడే గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. ఆ గ్రీన్ ఛానల్లో ఉండే బిల్లు కూడా కొద్దిసేపటి తర్వాత కదలిక వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకొన్ని బిల్లులకి మనకి బ్యాచ్ నెంబర్స్ కూడా పూర్తిస్థాయి అలాట్ అయినాయి. ఎవరికైతే ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయో వారికి మరి కొద్దిసేపట్లో అంటే 9 గంటల ఆ సమయం నుంచి ఈ అరియర్స్ అయితే జమ అయ్యే అవకాశం ఉంది. అయితే మిగిలిన వారికి కూడా ఈక్యూబేర్ ఉన్నాయి. వారికి కూడా కొద్దిసేపట్లో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వరకు వీరికి కూడా జమ అనేది ప్రారంభమవుతుంది. గ్రీన్ ఛానల్ ఉండేవి కూడా సాయంత్రం లోపు జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఆ 1100 కోట్లు ఎవరికైతే వర్తిస్తాయో ఆ మొత్తం అమౌంట్ ఈరోజు సాయంత్రానికి జమ అయ్యే అవకాశం ఉంది. ఎన్జిఓ నాయకులు గ్రూప్లో అందిస్తున్నటువంటి సమాచారం ఆధారంగా మనకి ఒక డిఏకి సంబంధించి 3 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి బిల్ అయితే సబ్మిట్ చేస్తున్నారు ఉద్యోగులు, పెన్షనర్స్ అందరికి సంబంధించి. అయితే సిపిఎస్ ఉద్యోగులు అలాగే పెన్షనర్ సంబంధించి 90% అమౌంట్ సిపిఎస్ ఉద్యోగులకి, 100% అమౌంట్ పెన్షనర్స్కి జమ అయ్యే అవకాశం ఉంది. జెడ్పీపీఎఫ్, జీపీఎఫ్ వారికి మాత్రం దీనికి సంబంధించి అమౌంట్లు వారి జీపీఎఫ్ ఖాతాలో లేదా పిఎఫ్ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. వారికైతే క్యాష్ రూపంలో రాదు కాబట్టి సిపిఎస్ ఉద్యోగులకి అలాగే పెన్షనర్స్కి ఈ 1100 కోట్లకు సంబంధించి లబ్ధి చేరే అవకాశం ఉంది.